హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు. సో ఈరోజు మంచి మరొక జాబ్ ఆపర్చునిటీ. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కొలువులు అనమాట. మీ అందరికీ తెలుసు, తమిళనాడు కూడా చూసారు కదా. మనకు బిఎస్ఎన్ఎల్ నుంచి అయితే మనకు వచ్చింది. మీకు అందరికీ బిఎస్ఎన్ఎల్ తెలుసు కదా. సో మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ అనమాట. ఓకేనా. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అంటారు. మనకు ఇప్పుడు ఎయిర్టెల్ ఐడియా ఎట్లుంటాయి దానిలోనే ఇది మనకు పాతదనమాట. బిఎస్ఎన్ఎల్ ఉంటుండే అప్పట్లో సిమ్ములు. సో దాని నుంచి వచ్చినటువంటి మనకు జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సో చూద్దాం, మరి మంచి ఆపర్చునిటీ. ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కాబట్టి తప్పకుండా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. ఎవరన్నా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, లేకపోతే మీ యొక్క గ్రూపులో కానీ సర్కిల్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. మేబీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళని అప్లికేషన్ చేసుకుంటారు. మీతో కూడా వాళ్ళు జాబ్ కొట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో చూద్దాం, మరి మంచి ఆపర్చునిటీ చూసుకుంటే మనకు బిఎస్ఎన్ఎల్ నుంచి జేటీఓ రిక్రూట్మెంట్ అయితే 2026 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం, మరి ఇలా ఏమేమి క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు వాళ్ళు. బిఎస్ఎన్ఎల్ జేటీఓ రిక్రూట్మెంట్. ఓకేనా. జేటీఓ రిక్రూట్మెంట్ 2026. సో దీని నుంచి అయితే మనకు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు జేటీఓ ఉద్యోగాలకు అనమాట. సో చూద్దాం, మరి ఓవరాల్గా చూసుకుంటే మనకు దీనిలో డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇంకెవరైనా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్త వ్యూవర్స్ ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో పాత వాళ్ళు అయితే నా వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి హైప్ బటన్, హై పాయింట్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. వీడియో మరికొంతమందికి అనేది సజెస్ట్ అవుతూ ఉంటుంది. సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టెప్ బై స్టెప్. కొంచెం లెంతీగా ఉన్నా కానీ క్లియర్గా వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇమీడియట్లీ అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో బిఎస్ఎన్ఎల్ నుంచి వచ్చినటువంటి మనకు టెలికామ్ ఆఫీస్ నోటిఫికేషన్ 2026. సో ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి మెయిన్గా మనకు జేటీఓ రిక్రూట్మెంట్ అయితే జరుగుతున్నారు. సో ఇది వచ్చేసి జేటీఓ అంటే మనకు జూనియర్ టెలికామ్ ఆఫీసర్. ఓకేనా. సో జూనియర్ టెలికామ్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో కొన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు ఇక్కడ వచ్చేసి మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే మనకు బిఎస్ఎన్ఎల్ నుంచి అయితే రావడం జరిగింది. సెకండ్ వచ్చేసి మనకు వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు చూసుకుంటే మనకు జేటీఓ నథింగ్ బట్ ఏ జూనియర్ టెలికామ్ ఆఫీసర్ పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా మస్ట్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ఏదైనా అప్లికేషన్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మస్ట్గా చూసుకోవాలి. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి మనకి ఇది బిఎస్ఎన్ఎల్ సో CO1/11/1/2026 RECT CO. ఇదన్నమాట నోటిఫికేషన్ నెంబర్. ఎవరైనా అప్లికేషన్ చేసేటప్పుడు కంపల్సరీ నోటిఫికేషన్ నెంబర్ కూడా చూసుకోండి. సో ఎప్పుడు వచ్చింది ఏం కథ, దాని నెంబర్స్ కూడా ఉంటుంది అనమాట. ఇది మనకు ఫోర్త్ వన్ చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు, ఈ జేటీఓ పోస్టులు ఎన్ని భర్తీ చేస్తున్నారంటే దాదాపు వచ్చేసి మనకు 100 వేకెన్సీస్ అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో 100 వేకెన్సీస్ ఉన్నాయి వీళ్ళు భర్తీ చేసేటువంటి పోస్టులు. సో దీనికి మనం అప్లికేషన్ చేయాలి అంటే అప్లికేషన్ డైరెక్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్తో అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆన్లైన్ త్రో మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాలి, ఆఫ్లైన్ అయితే కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు వచ్చేసి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అప్లికేషన్ వచ్చేసి మనకు 4th జూన్ నుంచి అయితే మనకు ఇది స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకు 4th జూన్ నుంచి అయితే మనకు ఈ యొక్క అప్లికేషన్లు అనేవి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. సో అప్పటి నుంచి అయితే మీరు అప్లికేషన్లు అయితే స్టార్ట్ చేయొచ్చు, అప్లికేషన్ చేయడానికి గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేటు, మరి ఇంకేమేమి ఎడిటింగ్ ఆప్షన్ ఎప్పుడు ఉందనేది కూడా డీటెయిల్స్ నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనకు వచ్చేసి ఈ బిఎస్ఎన్ఎల్ జీటీఓ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందంటే నియర్లీ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో టెంటేటివ్గా అంటే అది నాట్ పర్టికులర్గా కాదంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ టెంటేటివ్లీ ఆ మంత్లో ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో మెయిన్గా చూసుకుంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే సో దీనికి సంబంధించినటువంటి జేటీఓ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఆగస్టులో ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఆగస్టులో మాత్రం ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ జేటీఓ ఎగ్జామ్ అనేది. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ దీనికి మనం ఏజ్ ఎంత ఉండాలి, ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే ఒక క్యాండిడేట్ ఏజ్ చూసుకుంటే మనకు దాదాపు 20 to 30 years. ఓకేనా. 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే మీ యొక్క ఏజ్ ఉండాలని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకైతే వీళ్ళు చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్గా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు బేస్డ్ ఆన్ కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది అనమాట. మనకు సిబిటి విధానంలో వీళ్ళైతే మనకు ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ త్రూ అయితే వీళ్ళు కంపల్సరీ వీళ్ళనైతే
ఆన్ బోర్డ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు బిఎస్ఎన్ఎల్ సంబంధించినటువంటి మరి దీనిలో మనం కనుక దీనికి ఎంపిక అయితే మనకు ఉండేటువంటి శాలరీ ఎంత, సో మనకు వచ్చేసి జీతభత్యాలు అనేది ఎంత ఉంటాయి, ఈ యొక్క జీటీఓకి వచ్చేసి మనకు జీతం అనేది ఎంత ఇస్తారంటే దాదాపు చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ 16,400 నుంచి స్టార్ట్ చేసుకొని 40,500 వరకు అయితే మనకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకి ఇంకోటి ఐడిఏ E1 పే స్కేల్ అనమాట. సో దీని ద్వారా మనకైతే ఈ యొక్క ఐడిఏ E1 పే స్కేల్ ద్వారా మనకైతే పేమెంట్ అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపు 16,400 నుంచి 40,500 వరకు అయితే మీకు జీతం అయితే రావడం జరుగుతుంది. ఇది జూనియర్ టెలికామ్ ఆఫీసర్ సంబంధించినటువంటి శాలరీ అనమాట. సో మరొకటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మరొక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్గా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి మనకు ఎప్పుడు ఈ యొక్క రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, దీనికి సంబంధించినటువంటిది డేట్స్ కూడా నేను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ చెప్పాను, బట్ కానీ మరొకసారి క్లియర్గానే అయితే ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా, అదేవిధంగా క్వాలిఫికేషన్స్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ ది స్టార్ట్ ఆఫ్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే దాదాపు మీరు చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు 4/6/2026 నుంచి అయితే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డేట్ టైమ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి ఎప్పుడు ఎండ్ అవుతుంది ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చేసి సో అంటే లాస్ట్ డేట్ అనమాట. మనకు ఆన్లైన్ చేయడానికి రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి సో 3/7/2026. సో మనకైతే 4/6/2026 నుంచి స్టార్ట్ అయ్యి 3/7/2026 అయితే మనకు ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే క్లోజ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో డే టు టైమ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది అప్లికేషన్ ఎడిటింగ్ ప్రాసెస్. మనకు ఇంకోటి మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మనకు ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా మనకు టైం ఇచ్చారు. సో మరి ఎడిటింగ్ డేట్ ఎప్పటి వరకు అంటే మరొకటి చూసుకుంటే మనకు వచ్చేసి 4/7/2026 ఈ డేట్ లోపు అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఏమన్నా తప్పులు కనుక మనం చేసినట్టుంటే ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. సో 4/6/2026 నుంచి స్టార్ట్ అవుతుంది మీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం. సో 3/7/2026 అయితే క్లోజ్ అవుతుంది. సో ఈ మధ్య నుంచి కూడా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 4/7/2026 వరకు అయితే మీ ఎడిటింగ్ ఆప్షన్ కూడా క్లోజ్ అవుతాయి. ఏమైనా ఉంటే ఇన్ టైంలో పెడితే ఎడిట్ చేసుకోవాలి మీ అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేస్తే, ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మరొకటి చూసుకుంటే ఫోర్త్ వన్ వచ్చేసి మనకు డే టు టైమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సిబిటి ఎగ్జామ్ ఆల్రెడీ మీకు చెప్పాను. సిబిటి ఎగ్జామ్ అయితే దాదాపు మనకైతే ఆగస్ట్లో ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో అది ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, బట్ ఆగస్ట్లో పెట్టడానికి అయితే ఛాన్సెస్ అవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు ఈ జేటీఓ మనకు వచ్చేసి పోస్టులు చూసుకుంటే దాదాపు మనకు అన్ని జిల్లాల్లో ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే మనకు తెలంగాణ అండ్ ఏపీలో కూడా ఉన్నాయి. కాబట్టి 100% మీరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, రెండు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు. అదేవిధంగా ఓవరాల్ ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్లలో ఉన్నాయి. అదేవిధంగా మనకు తెలంగాణ ఏపీలో కూడా ఉన్నాయి ఇందులో ఉద్యోగాలు. కాబట్టి తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. లేదు మాకు ఈ యొక్క ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని మీద చాలా కామెంట్స్ వస్తే అదొక లెంతీగా ఉంటుంది కాబట్టి దానికి ఎస్పెషల్లీ దాని మీద ఒక వీడియో చేస్తానంటే ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా దాని మీద ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా, అదైతే చూడండి. సో ప్రజెంట్ అయితే మనకు తెలంగాణలో కూడా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అదొకటి చూసుకోండి. సో మరొకటి ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మరి అర్హత ఏముండాలి అంటే చూసుకుంటే వచ్చేసి సో క్వాలిఫికేషన్ చూసుకుంటే మెయిన్గా మనకు బిఎస్ఎన్ఎల్ జేటీఓ రిక్రూట్మెంట్ 2026 రిక్వైర్స్ క్యాండిడేట్స్ టు హ్యావ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఇన్ రిలవెంట్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్. ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఏంటి అంటే మన క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ది బీఈ బీటెక్ ఈక్వివాలెంట్ డిగ్రీ అనమాట. సో తప్పనిసరిగా మీ దగ్గర బీఈ ఆర్ బీటెక్ ఈక్వివాలెంట్ దీనికి సంబంధం ఉన్నటువంటి డిగ్రీ తోటి మీరైతే పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మస్ట్ అండ్ షుడ్గా పాస్ అయి ఉండాలి. ద అలౌడ్ బ్రాంచెస్ ఇంక్లూడ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, రేడియో కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఐటీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో మనకు కొన్ని ఇందులో బ్రాంచెస్ కూడా అడుగుతున్నారు. అందులో చూసుకుంటే మనకు టెలికమ్యూనికేషన్ అయితే మస్ట్గా ఉండాలి, ఓకేనా. టెలికమ్యూనికేషన్, అదేవిధంగా వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్స్, ఓకేనా, ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా మనకు రేడియో, అదేవిధంగా కంప్యూటర్, అదేవిధంగా ఎలక్ట్రికల్, సో అదేవిధంగా ఐటీ, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్.
సో దీనిలో అయితే మీరు బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, కంపల్సరీ ఈ బ్రాంచెస్ ఉండాలి. మీరు తీసుకున్నటువంటి ఈ బీఈ బీటెక్ కోర్సులో ఈ బ్రాంచెస్లో కంప్లీట్గా ఏదో ఒక కోర్స్ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అదొకటి గుర్తుపెట్టుకోండి మస్ట్ అండ్ షుడ్గా. మరొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇక్కడ ఎంఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్. సో మరొక క్వాలిఫికేషన్ ఏమడుతున్నారంటే ఇక్కడ ఎంఎస్సీ ఉంటుంది కదా, ఎంఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్స్, ఎంఎస్సీ కంప్యూటర్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేస్తారు కదా, సో వీళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ బీఈ బీటెక్తో పాటు ఈ బ్రాంచెస్ ఉండాలి. మరొకటి ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ లేదనుకుంటే కంప్యూటర్లో మీరు ఎంఎస్సీ కనుక కంప్లీట్ చేసిన వాళ్ళైతే మీరు కూడా యాక్సెప్టెడ్ అప్లికేషన్ అని చెప్పి చెప్తున్నారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ ఎంటెక్ క్యాండిడేట్స్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్స్ ఆర్ ఎలిజిబుల్. సో ఎంటెక్లో కూడా మనకు ఎలిజిబిలిటీ ఇస్తున్నారు, బట్ ఏంటంటే కొన్ని రిలవెంట్ బ్రాంచెస్ దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి బ్రాంచెస్ చేసిన వాళ్ళు మాత్రమే ఎంటెక్లో ఉన్న వాళ్ళు కొందరు కూడా ఎలిజిబుల్ అట, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారట అప్లికేషన్లో. ఒకసారి అయితే క్లియర్గా చూడండి, అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను నేను అక్కడ, ఓకేనా. మరొక ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే డిగ్రీ మస్ట్ బి ఫ్రమ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీ. మీరు ఈ డిగ్రీ అనేది కంపల్సరీగా పాస్ ఎందులో కావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, యూజీసీ ఉంటుంది కదా మనకు, యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఆ అప్రూవల్ ఉన్నటువంటి దాంట్లోనే సెంట్రల్లో కావచ్చు స్టేట్లో కావచ్చు మీరు చదివినటువంటి ఆ డిగ్రీ మాత్రమే అప్లికేబుల్ అవుతామని చెప్పేసి చెప్తున్నారు, అదొకటైతే గుర్తుపెట్టుకోండి మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే కొన్ని ఫేక్ డిగ్రీలు కూడా చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి అసలు యాక్సెప్ట్ చేయరు, ముందే గుర్తుపెట్టుకోండి. సో మరొకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ది క్వాలిఫికేషన్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ ది రిక్రూట్మెంట్. మీరు ఎప్పుడైనా కానీ అప్లై చేసేటప్పుడు అయితే కంపల్సరీ ఇదైతే పాస్ అయి ఉండాలి, నాట్ ఫర్ పర్సింగ్ అంటే చదివేటోళ్ళు కాదు, ఫైనల్ ఇయర్ చేసేటోళ్ళు కాదు, కంప్లీట్గా పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క జేటీఓ ఉద్యోగానికి అయితే అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్, అదొకటైతే చూసుకోండి. ఇది మస్ట్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్స్. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్లికేషన్ చేయండి, మీరు క్వాలిఫికేషన్ ఉంటేనే, లేకపోతే రిజెక్ట్ చేస్తారు అప్లికేషన్, ఓకేనా, ఇది ఇంపార్టెంట్. సో మరొకటి ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇందులో మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. సో మీకు అందరికి తెలుసు యాజ్ పర్ సెంట్రల్ నామ్స్ ప్రకారం మనకు ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా కొన్ని అయితే మనకు ఏజ్లో రిలాక్సేషన్స్ ఉంటాయి. అందులో చూసుకుంటే మనకు ఓబీసీలో అయితే ఎన్సీఎల్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకు ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, అదేవిధంగా మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్లో కూడా ఎన్సీఎల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్స్, పెద్దగా అయితే లెంత్గా అవసరం లేదు. మీరు ఒకసారి అయితే డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకోండి. ఏజ్లో కొంచెం అయితే కంపల్సరీ సడలింపు అయితే ఉంటుంది, ఎందుకంటే యాజ్ పర్ సెంట్రల్ నామ్స్ ప్రకారం అయితే రిజర్వ్ వర్గాలకు అయితే ఏజ్ సడలింపు ఇస్తారో అది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది మనకు ఈ యొక్క అప్లికేషన్ చేయడానికి మనకు ఫీ. సో ఈ వీటికి మనం అప్లికేషన్ చేయాలంటే మనకు వచ్చేసి ఇక్కడ ఫీజు ఎంత చెల్లించాలంటే క్యాండిడేట్స్ మస్ట్ బి హ్యావ్ ది రిక్వెస్టెడ్ బిఎస్ఎన్ఎల్ జేటీఓ అప్లికేషన్ ఫ్రీ వైల్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్. ద అప్లికేషన్ ఫీజ్ వేరియస్ అకార్డింగ్ టు ది కేటగిరీ ఆఫ్ ది క్యాండిడేట్. చెక్ ది కేటగిరీ వైజ్ ఫీ డీటెయిల్స్ ఇన్ ది టేబుల్ బిలో. అంటే మనకు కొన్ని కేటగిరీస్కి అనేది ఫీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేంటంటే మనకు వచ్చేసి ఇక్కడ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ, సో వీళ్ళిద్దరు ఉంటారు. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుంది. సో వీళ్ళకి వచ్చేసి మనకు దాదాపుగా మనకు ఫీ చూసుకుంటే 2000 రూపీస్ పే చేయాలి జేటీఓకి అప్లికేషన్ చేయాలి అంటే, ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ వచ్చేసి మనకు ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వీళ్ళకి వచ్చేసి దాదాపుగా మనకు 1000 రూపీస్ అయితే వీళ్ళకు అప్లికేషన్ ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనకు జేటీఓకి అప్లికేషన్ చేయాలంటే యూఆర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2000 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే చేయాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మీరు ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దానిలో అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత బిఎస్ఎన్ఎల్ సంబంధించినటువంటి జూనియర్ టెక్నీషియన్ టెలికామ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2026 అనే లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకొని అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి లాస్ట్కు సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఓకేనా. ఇది అప్లికేషన్ అనమాట, మీకు అందరికి తెలుసు. ఒకవేళ తెలియకపోతే అప్లికేషన్ ఏ విధంగా చేయాలో కూడా ఒకసారి కామెంట్ చేయండి, దాని మీద కూడా ఫుల్ వీడియో చేస్తాను, ఎందుకంటే లెంతీగా అయిపోతుంది వీడియో కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మరొకటి ఏంటంటే జూనియర్ టెలికామ్ ఆఫీసర్ సిలబస్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇందులో మెయిన్గా నేను కొన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో చూసుకుంటే మనకు వచ్చేసి సెక్షన్ 1లో వచ్చేసి మనకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించింది ఉంటుంది. సో ఎగ్జామ్లో వచ్చేసి సిలబస్ చూసుకుంటే మనకు వచ్చేసి సెక్షన్ 1లో మనకు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి స్ట్రీమ్ సంబంధించినటువంటి సిలబస్ అయితే ఉండడం జరుగుతుంది. అదొకటి. సెక్షన్ 2లో వచ్చేసి మనకు దాదాపుగా మనకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఉంటుంది ఇందులో కూడా, కాకపోతే కొన్ని డిఫరెంట్గా ఉంటుంది. ఇది కొంచెం లెంత్గా అవుతుంది వీడియో కాబట్టి
ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ సెక్షన్ 3లో వచ్చేసి మనకు జనరల్ ఎబిలిటీ ఉంటుంది. ఓకేనా, 3లో మనకు జనరల్ ఎబిలిటీ జిఏ. సో దీని నుంచి అయితే మన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మెయిన్గా. మరొకటి ఏంటంటే ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను మీకు ఆల్రెడీ. చూసుకుంటే మనకు సెక్షన్ 1లో మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచి మనకు మార్క్స్ ఎన్ని వస్తున్నాయంటే ఇక్కడ చూసుకుంటే స్ట్రీమ్ 1 నుంచి మనకి ఇందులో 200 మార్కులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో 200 మార్క్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ మనకు 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, 50 క్వశ్చన్స్ 200 మార్క్స్. అదేవిధంగా మనకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 2 చెప్పాను కదా మీకు ఇక్కడ. ఇందులో వచ్చేసి మనకు 2 నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ కూడా సేమ్ 200 మార్క్స్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మనకు 50 క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, దీని కూడా 50 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఓకేనా, మనకు ఇంకోటి జనరల్ అబిలిటీ టెస్ట్ అని చెప్పాను కదా, దీనికి వచ్చేసి మనకు దాదాపుగా 80 మార్క్స్ ఉన్నాయి. దీనికి వచ్చేసి 20 క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు సెక్షన్ 1లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచే మనకు క్వశ్చన్స్ ఉన్నాయి, 200 మార్క్స్ 50 క్వశ్చన్స్. మనకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 2లో కూడా సేమ్ యాస్టీగానే 200 మార్క్స్ 50 క్వశ్చన్స్. జనరల్ అబిలిటీ నుంచి మనకు 80 మార్క్స్ 20 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి ఓవరాల్గా చూసుకుంటే మనకు 120 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు 120 క్వశ్చన్స్ ఉంటున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దాదాపు 480 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో 480 మార్కులకు మనకైతే పేపర్ ఉంది. అదేవిధంగా 120 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా టైం చూసుకుంటే దీనికి వచ్చేసి మనకు 3 అవర్స్ అయితే మనకు టైం ఇస్తారు ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి. ఓకేనా, 3 గంటల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది, అక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు వచ్చేసి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు బిఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికామ్ ఆఫీసర్ ఎగ్జామ్ సెంటర్లు కూడా ఇచ్చారు కొన్ని. నేను జనరల్గా రాస్తాను, చూసుకోండి. వీడియో ఆల్రెడీ లెంతీగా అయిపోతుంది, మీకు ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూసుకుంటే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇస్తారంటే మ్యాక్సిమం చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే సో మనకు దాదాపుగా నేను చదివే ప్రయత్నం చేస్తాను. సో చూసుకుంటే పోర్ట్ బ్లెయిర్, విజయవాడ, గౌహతి అండ్ పాట్నా, చెన్నై, రాయ్పూర్, అహ్మదాబాద్, అంబియా, సిమ్లా, జమ్మూ, రాంచీ, బెంగళూరు, తిరువనంతపురం, కోల్కతా, భూపాల్, ముంబై, షిల్లాంగ్, దింపూర్, న్యూఢిల్లీ, భువనేశ్వర్, చండీగఢ్, జైపూర్, గంగ్టక్, హైదరాబాద్, లక్నో, మీరట్, డెహ్రాడూన్. సో మనకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మనకు వచ్చేసి హైదరాబాద్ ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. సో తెలుగు రాష్ట్రాల్లో మనకు వచ్చేసి హైదరాబాద్ ఉంది. అదేవిధంగా మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే విజయవాడ. సో హైదరాబాద్, విజయవాడ ఉంది మనకు తెలుగు రాష్ట్రాల వరకు. వాళ్ళైతే మనం ఇక్కడ సెంటర్లు అయితే పెట్టుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా మనకి ఇదనమాట J2 సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అప్లికేషన్, దానికి సంబంధించిన డీటెయిల్స్, ఫీ డీటెయిల్స్, సిలబస్, అదేవిధంగా వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలో అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. పోస్ట్లో కూడా నేను చెప్పాను ఆల్రెడీ ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మిస్ కాకుండా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 100% అప్లికేషన్ చేయండి, జాబ్ కొట్టండి. ఓకే, ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.